హే గాయ్స్, వెల్కమ్ టు కళ్యాణి భూషణం వ్లాగ్స్. ఈరోజు అయితే మేము హార్ట్స్ హిల్స్ వచ్చేసాం. అసలు వెదర్ చూడండి, అసలు ఎంత చల్లగా ఉందో. ఇదైతే గాలి బండి అనమాట. సో అదిగో మా అక్క మా బావ వచ్చేసారు. హలో ఎవ్రీవన్, వన్ మోర్ టైమ్ వెల్కమ్ టు కళ్యాణి భూషణం వ్లాగ్స్. ఈరోజు అయితే మేము హార్ట్స్ హిల్స్ అయితే వెళ్తున్నాం అనమాట. నిజంగా చెప్తున్నాను, నియర్ బై ప్లేసెస్ ఆర్ బెంగళూరు అలా దగ్గరగా ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే ఈ టైంలో ఒక్కసారి హార్ట్స్ హిల్స్ని విజిట్ చేయండి. ఊటీ, అరకు, నంది హిల్స్ అవి ఎలా ఉంటాయో దానికి మించి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, దీన్ని సెకండ్ ఊటీ అని కూడా పిలుస్తారు. అసలు వెదర్ అయితే మాత్రం చాలా బాగుంది, ఫుల్ ఆఫ్ ఫాగీ అండ్ అక్కడక్కడ అప్పుడప్పుడు రైన్ కూడా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే ఇంతకుముందు మనం చూసింది గంగోత్రి. సో అక్కడ ఏమంటే గంగోత్రి లేక్ వ్యూ ఉంటుంది. సో చాలా బాగుంటుంది. నెక్స్ట్ అగైన్ మనమైతే వెళ్తున్నాము పైకి, కొండపైకి. నేనైతే బైక్లో వెళ్తున్నాను. అసలు చూడండి ఫాగ్ ఎలా ఉందో. మనమైతే మేఘాలు కూడా టచ్ చేయొచ్చు అనమాట, అంత బాగుంటుంది. నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు, చాలా ఎంజాయ్ చేశాను నేనైతే ఈ వెదర్ని అయితే మాత్రం. అంటే లైక్ న్యూలీ మ్యారీడ్ హనీమూన్కి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మాత్రం వచ్చేయండి మా మదనపల్లి హార్ట్స్ హిల్స్కి. చాలా చాలా బాగుంది వెదర్ అయితే. సో నేను కెమెరాలో చూపెట్టే దానికంటే కూడా రియల్గా విజువల్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ నేచర్ అయితే మాత్రం చెప్పక్కర్లేదు, చాలా చాలా బాగుంది. మదనపల్లి నియర్ బై ప్లేసెస్ వాళ్ళు ఆల్రెడీ విజిట్ చేసి ఉంటారు. సో మీరు చెప్పండి ఎలా ఉందో. సో ఫస్ట్ అయితే మనం గంగోత్రి లేక్ వ్యూ చూసాం కదా. నెక్స్ట్ అయితే ఇది గాలి బండ. ఇక్కడైతే మనకు మేఘాలు చూడండి, ఆల్మోస్ట్ లైక్ మనకు చేతులకు మనం టచ్ చేయొచ్చు అలా ఉంటాయి అనమాట. బట్ బీ కేర్ఫుల్ వచ్చినప్పుడు, ఎందుకంటే ఇక్కడ మనకి మీ బ్యారిగేట్స్ లేవు. సో గేట్స్ అలా, సో ఐ మీన్ లైక్ జారి పడిపోయే అవకాశం ఉంది. బట్ ఒక్కసారి మీరే చూడండి ఆ వెదర్ ఎలా ఉందో, అవసరం అసలు. నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ జూ ఉందన్నమాట. జూతో పాటు మానస్ సరోవర్ కూడా ఉంది. సో ఇక్కడైతే పిల్లలకి చాలా బాగా టైం పాస్ అవుతుంది. లైక్ జింకలు, నక్షత్ర తాబేలు, పీకాక్స్ అండ్ కొన్ని బర్డ్స్ అలా చాలా ఉన్నాయి. అంటే లైక్ మొసళ్ళు ఇలా. సో మంచి ఫన్ ఉంటుంది అనమాట పిల్లలకి కూడా, పెద్దవాళ్ళకి అనేసే కాదు. సో దీనికైతే ఎంట్రీ టికెట్ ఒక్కొక్కరికి 20 రూపీస్ ఉందనుకుంటాను. సో మనమైతే ఇక్కడ ఐ మీన్ లైక్ జింకలకి వీటికి ఫీడ్ చేయొచ్చు అనమాట, లైక్ క్యారెట్స్ అవి. సో ఆ రోజు ఏమంటే మేము వెళ్ళినప్పుడు ఫీడ్ ఏం మాకు దొరకలేదు, లైక్ క్యారెట్స్ అవి. మేము కూడా ఫుడ్ ఏం తీసుకెళ్ళలేదన్నమాట. బట్ కానీ చాలా అవసరంగా ఎంజాయ్ చేసాము. లైక్ అవి అంటే లైక్ ఏమీ హార్మ్ చేయట్లేదు అనమాట, చాలా బాగా ఉన్నాయి. మనం టచ్ చేసినా కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నాయి. సో నెక్స్ట్ అయితే అగైన్ మనమైతే ఇక్కడ వెళ్తున్నాము. సో ఇక్కడ ఏమంటే ప్లే గ్రౌండ్ కూడా ఉంది పిల్లలకి ఆడుకునేది అందుకు. సో నేను కూడా ఇక్కడ కాసేపు అయితే ఉయ్యాల ఊగాను అనమాట. నేను ఇందాక చెప్పాను కదా బర్డ్స్, బాతులు అలా ఉన్నాయని. సో ఇక్కడైతే బాతులు అవన్నీ కూడా ఉన్నాయి. పీకాక్స్ కూడా చాలా ఉన్నాయి. సో లేడీ పీకాక్స్ అండ్ జెన్ పీకాక్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవి నిప్పుకోడి, ఆస్ట్రిచ్ అనుకుంటాను. సో నేను ఏమైనా తప్పుగా చెప్పింటే ఐఎమ్ సారీ. సో యా, ఇక్కడైతే పీకాక్స్. మా పాప అయితే దాంతోపాటు అరుస్తోందనమాట, అది అరుస్తూ ఉంటే. పీకాక్ కలర్ అంటే లైక్ నాకైతే ఆ ఫెదర్ ఒకసారి ఓపెన్ చేసింటే బాగుండు అనిపించింది. బట్ ఎనీవే ఐ మీన్ లైక్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ ఇక్కడ ర్యాబిట్స్ ఉన్నాయి, చిన్ని ర్యాబిట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ కొంచెం ఫీడ్ వేసింటే అవి తింటున్నాయి. నెక్స్ట్ నక్షత్ర తాబేళ్ళు ఇలా ఉన్నాయి. సో మేమైతే చాలా ఫొటోస్ తీసుకున్నాం అనమాట. అంటే లైక్ కరెక్ట్గా ఈ ప్లేస్లో ఈ చెట్టు దగ్గర అయితే మాత్రం ఫెంటాస్టిక్గా వస్తున్నాయి ఫొటోస్. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ జూ నుంచి అలానే కొంచెం వెళ్తే ఇక్కడ ఈ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది, ఫొటోస్, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ అలా తీసుకోవడానికి అయితే మాత్రం. సో ఇక్కడైతే మేము బోటింగ్ చేసామన్నమాట. అసలు చూడండి ఆ వెదర్ ఎంత బాగుందో, అసలు ఫుల్ ఫాగీ ఉందన్నమాట. సో అండ్ బోటింగ్కి అయితే పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ తీసుకున్నారు. ఐ మీన్ లైక్ ఒక బోటుకి. ఇట్స్ వర్తీ అనిపించింది. మనమైతే మొత్తం లేక్ మొత్తం 3 రౌండ్స్ వేయచ్చు అనమాట. సో అది డిపెండ్స్ మనం ఎంత స్పీడ్లో వేస్తున్నాం అనేది. సో
ఇట్స్ వర్త్ ద మనీ అనిపించింది. సో ఇక్కడైతే మేము బోటింగ్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ నుంచి అయితే ఇంకా వ్యూ పాయింట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మీరు వెళ్ళినప్పుడు ఒకసారి చెక్ చేయండి. వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. ఇన్ కేస్ ఐ మీన్ లైక్ ఈ నవంబర్ టు నవంబర్ టు జాన్ ఆర్ ఫెబ్ వరకు అయితే వెదర్ ఇలాగనే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఊటీ లాగానే ఉంటుంది అనమాట మనకి. సో ఇక్కడైతే మేము కాసేపు ఆడుకుంటున్నాం వాటర్తో. మొత్తం వాటర్ కూడా చూడ్డానికి అలా గ్రీన్ ఉన్నాయి, కానీ చాలా ప్యూర్గా ఉన్నాయి వాటర్ అయితే మాత్రం. కాకపోతే చాలా చల్లగా ఉన్నాయి వాటర్. సో నేను అదే చెప్తున్నాను, చాలా చల్లగా ఉంది అనేసి. నెక్స్ట్ అంతే మేము బోటింగ్ చేసి వచ్చేస్తుంటే ఇక్కడ నాకు టచ్ మీ నాట్ కనిపించింది. సో నేనైతే టచ్ మీ నాట్తో ఆడుకుంటుండే. చిన్నప్పటి నుంచి ఎందుకో టచ్ మీ నాట్ని చూస్తే అలా టచ్ చేస్తే అవి ముచ్చకపోతుంటే భలే హ్యాపీ అనిపిస్తుంది. సో నెక్స్ట్ అయితే కొన్ని రీల్స్ వీడియోస్ తీసుకొని అయితే మేము వచ్చేసాము. ఫైనల్గా అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం వచ్చేసి మాకైతే ఈ కోతి ఒకటి ఎవరో పిల్లల పాల డబ్బాని లాక్కొచ్చేసింది. పాపము ఆ పాలు మేబీ దానికి తాగుతుంటే రావట్లేదు అనుకుంటా. బాగా ఫన్నీ అనిపించింది నాకైతే. బట్ కానీ ఎవరో పాపం చిన్న పిల్లాడిది లాక్కొని వచ్చేసింది. ఎనీవే ప్లీజ్ డూ లైక్, షేర్.